ఫ్లైట్ సర్వీసులు రద్దు, ఇంటి నుంచి బయటకు రావద్దని వార్నింగ్. ఇది ఎడారి దేశమైన యూఏఈలో వర్షం కారణంగా ఇస్తున్న అలర్ట్స్. భానుడి భగభగలకు బలబాల్సిన సమయంలో ఈ ఎడారి దేశంలో కుంభవృష్టి వానలు ఎందుకు కురుస్తున్నాయి? దీనికి కారణం ఎవరు? ప్రకృతిని ఫాలో అవ్వాలి, కానీ మనకు అనుకూలంగా ఉండేలా మార్చుకోకూడదు. మారిస్తే యూఏఈలో ఏమవుతుందో అదే అవుతుంది. ప్రస్తుతం అరబ్ దేశాల సమూహమైన యూఏఈలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మొన్న కురిసినవి కాదు, ఇవి లేటెస్ట్. ఇప్పటికే సంవత్సరానికి సరిపడా వర్షం ఒక్కరోజే కురిసేసింది. ఇప్పుడు మరోసారి వర్షం దంచి కొడుతోంది. మే 1నే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కీలక ప్రకటన చేసింది. కుండపోత వర్షం కురుస్తుంది, తస్మాత్ జాగ్రత్త అని అలర్ట్ చేసింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని చెప్పింది. అయితే గత నెలలో కురిసిన దానికంటే తక్కువగానే వర్షపాతం నమోదవుతుందని భరోసా అయితే ఇచ్చింది. చెప్పినట్టుగానే అర్ధరాత్రి నుంచి వెదర్ చేంజ్ అయింది. తీవ్రమైన ఈదురుగాలులు వీచాయి. ఆ తర్వాత భారీ వర్షం ప్రారంభమైంది. నిజానికి ఏప్రిల్ 14, 15 ఈ 2 రోజులు యూఏఈ హిస్టరీలోని మర్చిపోలేని రోజు. 1949 తర్వాత ఆ 2 రోజుల్లోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. ఒమన్లో 18 మంది వరదల కారణంగా చనిపోయారు. అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఎయిర్పోర్ట్లో రన్వే మునిగిపోయింది. నగర వీధులు చెరువులను తలపించాయి. ఆఖరికి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించే యూఏఈలో కూడా సహాయ చర్యలు చేపట్టేందుకు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. అయితే ఈ వర్షాలు క్లౌడ్ సీడింగ్ కారణంగానే జరుగుతున్నాయా అనేది బిగ్ డౌట్. ఈ మధ్య యూఏఈలో నీటి కొరత పెరిగింది. దీనికి సొల్యూషన్గా దుబాయ్లో క్లౌడ్ సీడింగ్ చేశారు. అంటే విమానంలో ఆకాశంలోకి వెళ్ళి, ప్లేన్లో ఆకాశంలోకి వెళ్ళి మేఘాల్లో సిల్వర్ అయోడైడ్, పొటాషియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్ వంటి కెమికల్స్ని చల్లారు. ఇంకేముంది, కొన్ని రోజుల తర్వాత వర్షాలు షురూ అయ్యాయి. కాకపోతే ఈ స్థాయిలో కుండపోత వర్షాలు కురుస్తాయని వారు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. తాము తీసుకున్న గోతిలో తామే పడ్డట్టయింది యూఏఈ పెద్దలు చేసిన పని. ఈ ఆర్టిఫిషియల్ రెయిన్స్ అనేది మనం ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం. శత్రు దేశాల మీద కొన్ని దేశాలు దీన్ని ప్రయోగిస్తున్నాయని, మన దేశంలో కూడా కొన్ని దగ్గరలో ఈ ఆర్టిఫిషియల్ రెయిన్ ట్రయల్స్ జరిగాయని, అంటే అమెరికాలో జరిగాయని ఇలాంటివి వింటూ ఉన్నాం. ఇప్పుడు యూఏఈలో కూడా ఇదే కాంట్రవర్సీ కనపడుతుంది. వీళ్ళు ఆర్టిఫిషియల్ రెయిన్ లేకపోతే ఎడారిలో ఇంత భారీ వర్షం ఎందుకు కురుస్తుంది అనేది ఒక కాంట్రవర్సీగా కనపడుతుంది. అయితే ఇది కంప్లీట్గా క్లౌడ్ సీడింగ్ పనేనా అంటే కాదంటున్నారు మరికొందరు వెదర్ ఎక్స్పర్ట్స్. యూఏఈ లాంటి ఎడారి ప్రాంతంలో చాలా కాలం పాటు వర్షాలు పడవని, కానీ కొంతకాలం తర్వాత ఓ పద్ధతి లేకుండా భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. అంటే ఇది ఒక నేచురల్గా జరిగే ప్రాసెస్ అని కొంతమంది చెప్తున్నారు. అయితే ఈ స్థాయి వర్షం కురవడం మాత్రం అనేది సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అనేది వారు చెబుతున్న మాట. రీసెంట్గా అరేబియన్ ద్వీపకల్పంలో ఏర్పడిన అల్పపీడనం సముద్రంలోని తేమను పెద్ద మొత్తంలో పీల్చుకుంది. సో సాధారణం కంటే ఎక్కువగా ఉన్న అధిక తేమ, గాలి ఉష్ణోగ్రతలు ఈ సైక్లోన్కు కారణమని కొందరు చెబుతున్నారు. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు కూడా ఈ దారుణాలకు కారణమన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణం వేడెక్కుతున్న పరిస్థితులే ఇందుకు కారణమన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో కాల్డ్ గ్లోబల్ వార్మింగ్ ఇది ముందు ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు. మనం కూడా చూడొచ్చు, ఇప్పుడు మనకు 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు 50 వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. సూన్ అంటే కొన్నేళ్లలో, ఇప్పటికిప్పుడు కాకపోయినా 42, 43 దగ్గరికి వచ్చింది. 50 దగ్గరికి వెళ్ళడం పెద్ద కష్టమైన పనేం కాదు. సో గ్లోబల్ వార్మింగ్కి ఈ తీవ్ర పరిణామాలన్నీ వస్తూ ఉన్నాయని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే ప్రస్తుతం యూఏఈలో విచిత్రమైన క్లైమేట్ సిచ్యువేషన్ ఉంది. అప్పుడే ఎండగొడుతుంది, మరికొంత సమయం తర్వాత కట్టగట్టుకుని దండయాత్రకు వచ్చినట్టు మేఘాలన్నీ రావడం, భారీ వర్షాలు కురవడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా దుబాయ్పై భారీ ఎఫెక్ట్ చూపిస్తోంది. ఎందుకంటే దుబాయ్ అనేది అన్ని ఇంటర్నేషనల్ ఫ్లైట్ రూట్స్కు ట్రాన్సిట్ పాయింట్. అక్కడ ఆగుతారు. లండన్ వెళ్ళే వాళ్ళైనా, యూఎస్ వెళ్ళే వాళ్ళైనా, పశ్చిమ దేశాలకు ఎవరు వెళ్ళాలన్నా దుబాయ్లో ఫ్లైట్ చేంజ్ ఉంటుంది, లేదంటే లే ఓవర్ ఉంటుంది. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది దుబాయ్. అండ్ దుబాయ్ ఒక మంచి టూరిస్ట్ అట్రాక్టింగ్ ప్లేస్ అది. అండ్ అక్కడ అడ్వెంచరస్ ప్లేసెస్ ఉన్నాయి, షాపింగ్స్ ఉన్నాయి, భారీ షాపింగ్ జరుగుతుంటుంది దుబాయ్లో. సో ఇంత అట్రాక్షన్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత బిజీ ఎయిర్పోర్ట్లో ఒకటి. అలాంటి ఎయిర్పోర్ట్ ఇటీవల కాలంలో వర్షం కారణంగా సర్వీసులకు బ్రేక్ వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలా బ్రేక్ ఇవ్వడం ఇది రెండోసారి. సిచ్యువేషన్ ఇలాగే కంటిన్యూ అయితే దుబాయ్ ఎయిర్పోర్ట్పై ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం యూఏఈ ప్రజలకు కూడా ఇక్కట్లు తప్పేలా కూడా కనిపించడం లేదు. సో క్లౌడ్ సీడింగ్ కారణమా, న్యాచురల్గా జరుగుతుంది అనేది పక్కన పెడితే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం మానవాళికి సరైనది కాదు. ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్ళడం అనేది జరిగితే మాత్రం ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ప్రకృతి ప్రేమికులు చెబుతూ ఉన్నారు. For more videos like this, subscribe Big TV channel.